ఇప్పుడు ఈహెచ్ఎస్ ఒక 60 రోజుల్లో గైడ్‌ని పెడతాం అని చెప్తున్నారు. అది మీకు పెద్ద భరోసా గదా! చాలా పెద్ద భరోసా కింద ఫీల్ అవుతుంది. ఎందుకంటే ఈహెచ్ఎస్ హెల్త్ కార్డ్ వచ్చిన తర్వాత ఇవాళ హెల్త్ కార్డ్ మేము ఆశించిందేంటంటే ఉద్యోగోపాధ్యాయులు, ప్రభుత్వం మేము ఉద్యోగం చేస్తున్నటువంటి ప్రభుత్వంలో భాగంగా ఉన్నాం గనక, మాకు రావాల్సినటువంటి ఆర్థిక పరిస్థితిని వెసులుబాటు చేసే ప్రయత్నం, ఆరోగ్యాన్ని కాపాడాల్సింది కూడా ప్రభుత్వమే. హ్మ్. ఏదైనా ఇబ్బందికర పరిస్థితి వచ్చినప్పుడు ఆరోగ్యానికి సంబంధించి ఏమైనా చూయించుకునేటువంటి ప్రయత్నం చేయించాలి. దానికి సంబంధించి ఈహెచ్ఎస్ కార్డ్ వచ్చినప్పుడు మేము ఫీల్ అయినటువంటిది ఏంటంటే, ఖచ్చితంగా ప్రభుత్వం మేము ఏ హాస్పిటల్‌కెళ్ళినా మాకు అనారోగ్యానికి గురైతే ఆ కార్డు చూయించిన వెంటనే మాకు వైద్యం అందాలి ఉచితంగా. ఎందుకంటే మేము కంట్రిబ్యూషన్ కడుతున్నాం. రూ. 300 ఒక్కొక్క ఉద్యోగికి పడుతున్నాం. ప్రభుత్వం నుంచి ఒక రూ. 300 ప్రతి నెల పే చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. వీటన్నిటికీ ప్రభుత్వం ఖచ్చితంగా. కానీ ఈ రోజున మేము ఏ కార్పొరేట్ హాస్పిటల్‌కెళ్ళినా, లేతే ఏదైనా అనారోగ్యానికి గురై, గుండె జబ్బుకు గురై హాస్పిటల్‌కెళ్ళినా, హ్మ్. అక్కడ ఈహెచ్ఎస్ కార్డ్ ఇవాళ అమలవుతున్నటువంటి పరిస్థితి లేదు. వాళ్ళిచ్చిన ప్యాకేజెస్ వేరుగా ఉన్నాయి. అక్కడ కార్పొరేట్ హాస్పిటల్ వాళ్ళు చెప్పేటువంటి ప్యాకేజెస్ వేరుగా ఉండటం. బెడ్ మీద ఉన్నటువంటి పేషెంట్స్ అవసరమైతే 10,00,000 ఖర్చు పెట్టి ఆపరేషన్ చేసేయాల్సిందంటే డబ్బు పెట్టి ఖర్చు చేసేస్తున్న పరిస్థితి ఉంది. అలాగే ఓపీ లేదు, మాస్టర్ హెల్త్ కార్డులు లేవు. వీటన్నిటి వల్ల కూడా ఈరోజు ఉద్యోగ ఉపాధ్యాయులకు ఈహెచ్ఎస్ కార్డు ఉపయోగం లేకుండా పోయిందనేది ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టాం. ఇప్పుడు వారు చెప్పేది ఏమంటే, ఒక 60 రోజుల పాటు మేము జీవో ఇస్తున్నాం. ఈ ఒక 60 రోజులు చర్చించిన తర్వాత ఆ కార్డు ఏ విధంగా మేము కార్డు చూయించిన వెంటనే హాస్పిటల్‌లో మాకు వైద్యం అందాలి. ఆ విధమైనటువంటి పద్ధతిలో ఉండేటట్టుగా మేము ఆ విధమైనటువంటి సవరణలు కూడా కొన్ని ముందుకు తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం. ఒకవేళ అది గనక ఇంప్లిమెంటేషన్‌లోకి వస్తే ఇది ఒక మంచి భరోసా కిందే మేమైతే ఫీల్ అవుతా ఉన్నాం. ఈహెచ్ఎస్ హెల్త్ కార్డులు ఉపయోగపడతాయి అనేటువంటిది ఫీల్ అవుతున్నాం. మాతో పాటు రిటైర్డ్ ఎంప్లాయీస్ వాళ్ళకి కూడా ఇవాళ అనారోగ్యాలు ఎక్కువ ఉంటాయి. సహజంగా 22 సంవత్సరాల తర్వాత బీపీలు, షుగర్లు, రకరకాల హార్ట్‌కి సంబంధించినటువంటి ఇబ్బందులుంటాయి. అలాంటి వాళ్ళకి మొత్తం కూడా ఆ కార్డు చాలా ఉపయోగపడుతుంది. ఒక రకంగా ప్రభుత్వం గనక ఇచ్చినటువంటి హామీ మేరకు ఆ జీవోనిచ్చి దాని ఆ మేరకు ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి ఆమోదదాయకమైనటువంటి ఒక పద్ధతిని గనక ముందుకు తీసుకురాగలిగితే ఖచ్చితంగా అది ఒక పెద్ద భరోసా కింద మేము ఫీల్ అవుతాం. రైట్ సార్. ఇప్పుడు అంటే ఎప్పటినుంచి పని చేయట్లేదు ఇది? వాళ్ళు మామూలుగా మాకు ఏహెచ్ఎస్ కార్డ్ ఇచ్చిన దగ్గర నుంచి ఎప్పుడిచ్చినా ఆ కార్డ్ ఇప్పుడు కాదు. గత 20 సంవత్సరాల నుంచి ఆ కార్డులున్నాయి మా దగ్గర. హ్మ్. కానీ ప్రభుత్వం దగ్గరికి అక్కడికెళ్ళిన వెంటనే వాళ్ళు చెప్తున్నటువంటిది ఏంటంటే, ఈహెచ్ఎస్‌కి సంబంధించి ప్యాకేజెస్ ఉంటాయి. ఇప్పుడు ఏదైనా హార్ట్‌కి సంబంధించి మేము స్టంట్ ఏసుకోవాల్సొస్తే ఒక రూ. 35,000 ప్యాకేజ్ ఉంటుంది గవర్నమెంట్ అది. హ్మ్. వాళ్ళ దగ్గరికెళ్ళిన తర్వాత ఒక 70,000 అడుగుతారు కార్పొరేట్ వాళ్ళు. మేము ఇవ్వలేనటువంటి సందర్భం వచ్చినప్పుడు మెరుగైనటువంటిది జపాన్ నుంచి రావాలి మీకు. లేదు స్టంట్ కావాలనేటువంటిది, మంచి స్టంట్ కావాలంటే కాస్త ఎక్కువ కాలం బెనిఫిట్ ఉంటదనేటువంటిది. మేము సహజంగా ఈహెచ్ఎస్ కంటే కూడా సొంత ఖర్చులతోటి ఏయించుకుంటున్నటువంటి పరిస్థితులు ఎక్కువున్నాయి. హ్మ్. దానివల్ల ఆ కార్డ్ మాకేం ఉపయోగపడేటువంటి పరిస్థితి లేకుండా పోయింది. అలాగే రెగ్యులర్‌గా టాబ్లెట్స్ తెచ్చుకుంటా ఉంటాం మేము. హ్మ్. బీపీలు, షుగర్‌లు ఉన్నటువంటి మిత్రులు లేతే హార్ట్‌కి సంబంధించి. ఆ టాబ్లెట్స్ మేమెళ్లి ఓపీలో తెచ్చుకునేటువంటి పరిస్థితి లేదు. హ్మ్. అడ్మిట్ అవ్వాలి. ఆ అడ్మిట్‌కి పర్మిషన్ ఇవ్వాలి. ఆ పర్మిషన్ వచ్చిన తర్వాత ఇచ్చేటువంటి పరిస్థితి. హ్మ్. రెండోది, మాకు ఒకవేళ కార్డ్‌తో పని లేకుండా మెడికల్ రియంబర్స్‌మెంట్ అని ఇస్తారు. హ్మ్. ఒకవేళ రికగ్నైజ్డ్ హాస్పిటల్స్ ఉంటాయి. ప్రభుత్వం గుర్తించినటువంటి హాస్పిటల్. అక్కడికెళ్ళి మేము మెడికల్ చెకప్ చేయించుకొని ఆపరేషన్ చేయించుకుంటే మాకు ఒక 5,00,000 ఖర్చయితాయి. 5,00,000 మెడికల్ రియంబర్స్‌మెంట్‌కి సంబంధించి మేము అప్లై చేస్తే మాక్సిమం 2,00,000 కంటే ఎక్కువ ఇవ్వకూడదనేటువంటి ఒక నిబంధన ఉంది. హ్మ్. మేము 5,00,000 ఖర్చు పెట్టినా 2,00,000కి మించి మాకొచ్చేది లేదు. ఈ హ్మ్. 2,00,000 కూడా ఇప్పుడు 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు పడుతున్నటువంటి కేసులు కూడా ఉన్నాయి. హ్మ్. అంటే మేము ఆల్రెడీ అమౌంట్ కడుతూ, ప్రభుత్వానికి అమౌంట్ పే చేస్తూ, కార్పొరేట్ హాస్పిటల్‌కి ఆ అమౌంట్‌ని ప్రభుత్వం పే చేసినా, ఆ విధమైనటువంటి వైద్యం ఉద్యోగ ఉపాధ్యాయులకు అందకపోవటం అనేటువంటిది ఇది గత 10, 12 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ప్రాసెస్. అంటే దీన్ ఖర్చులు పెరిగిపోయాయి కాబట్టి ఇక మీకది అవును. ఉపయోగంలో లేదు. ఉపయోగం లేకుండా. అందుకని హ్మ్. ఇప్పుడు ఏదైనా ప్రభుత్వం హ్మ్. అవకాశం ఉంటే దాన్ని 60 రోజుల్లో మేము అడిగినటువంటి ప్రాసెస్ కూడా ఏందంటే, అవసరమైతే ఇన్సూరెన్స్ కంపెనీ తోటి టై అప్ అవుతామా? లేదా ప్రభుత్వమే భరోసా ఇస్తా, కార్పొరేట్ హాస్పిటల్ దగ్గర ప్యాకేజెస్ పెంచుతారా? మా కార్డ్ చూయించిన వెంటనే మేము ఆల్రెడీ కంట్రిబ్యూట్ చేస్తున్నాం. వాస్తవంగా అయితే యూటీఎఫ్‌గా అసలు కంట్రిబ్యూట్ చేయడానికి కూడా మేము వ్యతిరేకమే. హ్మ్. ఎందుకంటే ప్రభుత్వం యొక్క బాధ్యత, మా హ్మ్. ఉద్యోగ ఉపాధ్యాయుల యొక్క ఆరోగ్యాన్ని చూడాల్సిన బాధ్యత ప్రభుత్వ బాధ్యత. హ్మ్. అయినా ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి ఏదో ఇబ్బందంటే రూ. 300 పే చేస్తా ఉన్నాం అందరం ఈ రోజున. ఆ హ్మ్. రూ. 300 పే చేసిన తర్వాత ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీకి ఆ విధమైనటువంటిది, బయట ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీకి ఒక 300 మేము పే చేస్తే, ఖచ్చితంగా ఈరోజు ఆ విధమైనటువంటి భరోసా ఉన్నాయి కొన్ని చోట్ల ప్రైవేట్ దాంట్లో. హ్మ్. అలాని మేము ప్రైవేట్‌ని ఎంకరేజ్ చేయాలనుకోవట్లేదు. ప్రభుత్వమే బాధ్యత తీసుకొని, మేము అమౌంట్ కడుతున్నాం గనక కార్పొరేట్ హాస్పిటల్స్ ఏవైతే రికగ్నైజ్డ్ హాస్పిటల్‌గా మీరు గుర్తించారో, ఆ హాస్పిటల్‌లో ఉచితమైనటువంటి వైద్యం మాకు అందించాలి అనేటువంటిది మాకు, మా బిడ్డలకి. హ్మ్. మరి ఎవరైతే డిపెండెంట్స్ ఉంటారో వాళ్ళ వరకు అందించాలనేది మేము కోరుతాం. అంటే మీరు సవరణలు అంటున్నారు గదా! అంటే ఏ స్థాయి వరకు ఉండాలి? దాదాపు ఒక 5,00,000 అనుకుంటున్నారా? 10,00,000 అనుకుంటున్నారా? అంటే పెద్ద ఎంతుంటే పెద్ద బావుంటదని? జబ్బైతే ఏదన్నా అనారోగ్యానికి పెద్ద ఎత్తున ఇబ్బంది పడితే, ఒకవేళ స్టంట్ కాకుండా బైపాస్ చేయాల్సొస్తుంది. ఇవాళ బయట ప్రైవేట్ హాస్పిటల్‌కెళ్తే 20,00,000 దాకా ఖర్చయ్యేటువంటిదుంది.
అలాగే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఉంది. దాంట్లో చాలా ఇబ్బంది, ప్రతి వారం వెళ్ళి ఇబ్బంది పడే కిడ్నీకి సంబంధించి ఇబ్బంది. డయాలసిస్ ప్రక్రియ ఉంది. అలాగే క్యాన్సర్‌కి సంబంధించి ఉంది. దాని లిమిటేషన్ లేదు అమౌంట్. అది 10 లక్షలు కావచ్చు, 20 లక్షలు కావచ్చు. ఎంతైనా సరే ప్రభుత్వం పే చేయాలనేటువంటిదే. రెండోది, ఇప్పుడు మేము పే చేస్తున్నటువంటి అమౌంట్ ఎవరైనా అనారోగ్యానికి గురైతే ఎంతమంది, మాక్సిమం 10-15% మించి ఎక్కువ మంది అనారోగ్యం గురై దాన్ని వాడుకోవట్లేదు. ఎక్కువ మంది కూడా వాడుకోవడం. అంటే 80-85% అమౌంట్ ఒకేసారి వాడుకోరుగా. 80-85% ప్రతి నెల మిగులుతూ ఉంటుంది. వాటన్నింటిని కూడా ప్రభుత్వం మాకు ఉపయోగించాలి. అందుకని లిమిటేషన్ ఉండడం కరెక్ట్ కాదనేది మాకున్న